ఆంధ్రప్రదేశ్ కనుక నేను లిమిట్ అయి మాట్లాడదలిస్తే మనకేమంటే ఈ మధ్య ఒకటి విన్నాం, స్కిల్ సెన్సెస్ చేస్తామంటున్నారు. స్కిల్ సెన్సెస్ ఎందుకు, క్యాష్ సెన్సెస్ చేయకుండా? క్యాష్ సెన్సెస్ చేస్తే దాంతోపాటు స్కిల్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ తీసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ తీసుకోవచ్చు, అన్ని స్టేటస్ తీసుకోవచ్చు. ఈ సెన్సెస్ ఎప్పుడైతే మనకి చట్ట ప్రకారం కనుక చేసినట్టయితే ఈ సెన్సెస్ ఆధారంగా ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మంచి పాలన అందించాలంటే వాళ్ళకు ఉండాల్సింది మంచి డేటాబేస్ ఉండాలి, డేటా సరిగ్గా ఉండాలి. డేటా సరిగ్గా ఉండాలంటే సెన్సెస్ తప్పనిసరి. సర్వేలతో సరైన డేటా రాదు. ఈ స్కిల్ సెన్సెస్ కూడా సర్వే మాదిరిగానే చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అందుకనే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే కులాల గణన అనేది కనుక తీసుకుంటే ఒక రాయలసీమ ప్రాంతానికి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. మీకు రాయలసీమలో 4 పాత జిల్లాలు, నెల్లూరు కూడా కలుపుకుంటే 5 జిల్లాలు ఉన్నాయి. సో మొత్తం 9 పార్లమెంట్ సెగ్మెంట్లు వస్తాయి. అందులో 9 ఏళ్ళు 63 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 63 ఎమ్మెల్యేల కులాల గణక తీసినట్టయితే మనకు 219 ఎలక్షన్లో ఆనాటి అసెంబ్లీలో దాదాపుగా 40 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత 3 కమ్మ, 3 ముస్లిం, వీళ్ళందరూ కలిపితే 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలినది 6 బీసీ ఎమ్మెల్యేలు. బీసీల్లో కూడా ఒక బలిజ ఎమ్మెల్యే మాత్రమే. అంటే ఈ కులాల లెక్కలుగానే తీస్తే ఖచ్చితంగా రెడ్లకు అన్ని సీట్లు ఇవ్వడానికి ఏ పార్టీకి అవకాశం ఉండదు. అలాగే ఇప్పుడు 2024 ఎలక్షన్ మీరు తీసుకోండి, అందులో రెడ్డి ఎమ్మెల్యేలు 27 మంది ఉన్నారు, కమ్మ ఎమ్మెల్యేలు 12 మంది దాకా ఉన్నారు. సో బీసీ ఎమ్మెల్యేలు ఇందాక చెప్పినట్టుగా చూస్తే 6-7 కన్నా ఎక్కువ మంది లేరు. అందులో కూడా 2 బలిజ ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే 8 అనుకోండి, 8 ఎమ్మెల్యేలు. మరి దాదాపుగా 1,80,00,000 పాపులేషన్ ఉంటుంది ఈ 5 జిల్లాల్లో. రాయలసీమలో 1,80,00,000 కనీసం సగానికి సగం ఉన్న బీసీలు ఉంటారు, 90 లక్షల మంది ఉంటారు. 90 లక్షల మంది ఉంటే 30 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఒకవేళ 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ కులాలకు సంబంధించి మేలు చేసుకుంటారు కదా. ఇప్పుడు రెడ్డి ఎమ్మెల్యే ఉంటే రెడ్లకు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు బాగా టేకప్ చేస్తాడు ఆయన. వాళ్ళకి ఏది ఇండస్ట్రీస్ ఇప్పించుకోవటం కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, పోస్టింగ్లు ఇప్పించుకోవటం కానీ, ఈ డెమోక్రసీ ఫలాలన్నింటినీ ఆ కులం అనేది పొందుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజున రాయలసీమలో ఎట్లా ఉంటుందంటే రెడ్డి రూల్ ఆఫ్ లా ఉంటుంది, అంతేగాని మనకి రాష్ట్రం అంతా ఒక రకమైన పరిపాలన ఉంటే ఆ ప్రాంతాల్లో పరిపాలన ఇంకో రకంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కులాల యొక్క సమతుల్యత లేకపోవటం.